వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. స్టేట్ ట్రావెల్స్ వీడియోకి మీకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే కార్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా వచ్చేసి మనకి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కిందకి వస్తుంది. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అంటే అండర్ 4 మీటర్ లెంత్ ఉన్న ఎస్యూవీస్ అన్నీ మనకి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్ అంటారనమాట. దీంట్లో ఈ సెగ్మెంట్లో కాంపిటీటర్స్ అయితే చాలా ఎక్కువ. ప్రతి బ్రాండ్ నుంచి మనకి ప్రతి కంపెనీ నుంచి ఒక కాంపిటీటర్ అయితే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్సా నుంచి తీసుకుంటే నెక్సాలో దీనికి ఫ్రానెక్స్ ఇప్పుడు కాంపిటీటర్గా ఉంటుంది. అండ్ ఇంకా కియా నుంచి తీసుకుంటే సానెట్, హ్యుండై నుంచి చూసుకుంటే మనకి వెన్యూ, ఇంకా చూసుకున్నట్లయితే రెనాల్ట్ నుంచి కైగర్, నిసాన్ నుంచి మ్యాగ్నెట్, ఇలా ప్రతి బ్రాండ్ నుంచి ప్రతి కంపెనీ నుంచి ఎవరో ఒకరు కాంపిటీషన్కి ఈ సెగ్మెంట్లో వస్తూనే ఉంటారు. ఎందుకు అనంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్ అనమాట. ఫ్యామిలీ పర్సన్స్ చూస్ చేసుకోవడానికి మల్టీపర్పస్ వెహికల్లా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి పర్పస్కైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ట్రావెల్స్కైనా, పర్సనల్ ట్రిప్స్కైనా, ఇంకా డిఫరెంట్ పర్పసెస్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఎందుకంటే ఇది ఎలాగో సైజులో మనకి కావాల్సినంత సైజు ఉంటుంది, కావాల్సినంత బూట్ స్పేస్ ఉంటుంది, మంచి ఇంజన్ ఉంటుంది, అన్నీ మనకి కంబైన్డ్గా ఉంటాయి అన్నమాట. పెద్ద సైజు ఉండదు, అలాగని తక్కువ సైజు ఉండదు. సో ప్రాపర్ మనకి కావాల్సిన డైమెన్షన్స్లో ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మనకి ట్యాక్స్ కన్సెషన్ కూడా చాలా ఎక్కువ అనమాట. దీంట్లో మనకి అండర్ 4 మీటర్ ఉండడం వల్ల ట్యాక్స్ అయితే కొంచెం తక్కువ పడుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి తార్ కూడా దీనికి కాంపిటీషనే, బట్ దాని ఇంజన్ 2.2 లీటర్ కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి దాని ట్యాక్స్ ఎక్కువ అయిపోతుంది. సో దానికి కాంపిటీషన్ రాదనమాట. బట్ అది కూడా అండర్ 4 లెంతే వస్తుంది. సో ప్రెజెంట్ బ్రిజా గురించి అయితే మాట్లాడుకుందాం. బ్రిజా చూసుకున్నట్లయితే మనకి ఒక ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి కూడా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్లో మనకి బ్రిజా అనేది హాట్ సెల్లింగ్ కార్గానే ఉండింది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఇంకా సిఎన్జి, కంపెనీ ఫిటెడ్ సిఎన్జి ఎప్పుడైతే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి మనకి బ్రిజా చాలా అప్గ్రేడ్ అయిందనమాట. అండ్ వీళ్ళ ఎప్పుడైతే జనరేషన్ చేంజ్ వచ్చిందో, జనరేషన్ చేంజ్ రాకముందు కూడా బ్రిజా అనేది ఎప్పటికీ హాట్ సెల్లింగ్ కార్గానే ఉండేది. అండ్ ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి బ్రిజాలో మనకి ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనిలో సేమ్ ఇంజన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఇంజన్ని కొంచెం BS6 స్టేజ్ 2 కంప్లైంట్ని కొన్ని మార్చేసి జస్ట్ ఎయిర్ ఫిల్టర్, వాటిని ఎయిర్ ఫిల్టర్ పొజిషన్ అవి మార్చి BS6 స్టేజ్ 2 కింద సేమ్ ఇంజన్ని తీసుకొచ్చేసారు. టర్బో ఇంజన్స్, ఎటువంటి టర్బో ఇంజన్స్ కానీ, మంచి CVT ఆర్ DSG గేర్ బాక్సెస్ కానీ, DCT గేర్ బాక్స్ కానీ ఇలాంటివి అయితే వీళ్ళు తీసుకొని రాలేదు. AMT 4 స్పీడ్ గేర్ బాక్స్ తీసుకొని రావడం వల్ల దీనికి పెద్ద డిసడ్వాంటేజ్గా మారింది బ్రిజాకి. బట్ వీళ్ళు CNG తీసుకొని రావడం వల్ల ఆ డిసడ్వాంటేజ్ని వీళ్ళు కవర్ చేసుకోవడానికి ఈజీగా కవర్ చేసేసుకున్నారనమాట. CNGలో దీంట్లో మనకి మైలేజ్ ఈజీగా ఎట్లా చెప్తామంటే మనకి హ్యాపీగా ఎట్లా చూసుకున్నా 28 ఆర్ 25 kmpl మనకి కేజీకి వస్తుంది అనమాట. 25 కిలోమీటర్స్ పర్ కేజీకి అయితే వస్తుంది. ఇంజన్ స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో 1.5 లీటర్ K సిరీస్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. 1.5 లీటర్ ఇంజన్ దీంట్లో మనకి పెట్రోల్ 4 సిలిండర్ ఇంజన్ అనమాట. పవర్ ఫిగర్స్ చూసుకున్నట్లయితే పవర్ స్పెసిఫికేషన్స్ మనకి 105 bhp ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 135 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. లాస్ట్ జనరేషన్లో ఈ పవర్ ఫిగర్స్ ఉండేవి, బట్ ఆఫ్టర్ స్టేజ్ 2 BS6 స్టేజ్ 2 కంప్లైంట్ కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. 100 bhp అండ్ 130 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. బట్ ట్యూనింగ్ చేసుకోవడం వల్ల ఈజీగా దీన్ని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంజన్ స్పెసిఫికేషన్స్. అండ్ మనం వాక్ అరౌండ్ రివ్యూ అయితే చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి మారుతి సుజుకి లోగో విత్ గ్రే స్ట్రిప్ అయితే, గ్రే ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారనమాట. అండ్ 2 క్రోమ్ సరౌండ్స్ అయితే ఇచ్చారనమాట. సో సింపుల్గా లుక్ అయితే చాలా బాగుంది. బట్ నాకు పర్సనల్గా ఇక్కడ ఫ్రంట్ నుంచి నచ్చింది ఏంటంటే ఎక్కువ ప్లాస్టిక్ పార్ట్స్ వాడతారనమాట. కంప్లీట్ సరౌండ్లో మనకి మొత్తం కార్ సరౌండ్లో బ్లాక్ ప్లాస్టిక్ పార్ట్స్ ఎక్కువ వాడతారు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ కిందకే నేను లెక్క పెడతాను. అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఉండవు, ఎందుకంటే ఇది VXI CNG వేరియంట్ అనమాట. వాల్యూ ఫర్ మనీ ఇది. వాల్యూ ఫర్ మనీ ఎందుకు అంటున్నానంటే మనకి కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అన్నీ వస్తున్నాయి. కంపెనీ ఫిటెడ్ CNG వస్తుంది, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది, అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, అండ్ ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ ORVMs వస్తున్నాయి, అండ్ మంచి బూట్ స్పేస్ వస్తుంది, అండ్ ఇంకా చెప్పాలి అంటే మంచి ఫీచర్స్ వస్తున్నాయి, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. సో వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనం రెండింగ్ చూసుకున్నట్లయితే, లైట్ చూసుకున్నట్లయితే బై ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనమాట. ఇవి బై ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి DRLs అండ్ ఇండికేటర్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. డే టైమ్ రన్నింగ్ లైట్స్ అయితే ఇక్కడే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి బ్రై ప్రొజెక్టర్ అనమాట. లో బీమ్ హై బీమ్కి సేమ్ యూనిట్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి DRLs అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ మనం పైన బానెట్ చూసుకున్నట్లయితే ఈసారి బాక్సీ డిజైన్, ఫస్ట్ నుంచి కూడా బ్రిజా అనేది బాక్సీ డిజైన్, SUV డిజైన్ని క్యారీ చేయడం కోసం బాక్స్ షేప్లో మనకి డిజైన్ అయితే వచ్చేది. బట్ ఈసారి ఏం చేశాడంటే కొంచెం కూడా కర్వ్ లేకుండా డైరెక్ట్గా
ఒక బాక్స్ షేపే ఇచ్చేసాడు అనమాట. సో ఇది కొంచెం కన్సర్నింగ్గానే అనిపించింది నాకైతే. అండ్ ఫెండర్ కూడా కొంచెం డిఫరెన్స్ చేంజ్ వచ్చింది. ఫేస్ లిఫ్ట్ చేంజెస్లో మనకి మేజర్ చేంజెస్, చాలా చేంజెస్ వచ్చాయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సైడ్ నుంచి లుక్ అయితే ఇది బ్రిజా సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది, బ్రిజా సైడ్ లుక్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయరు, VXI కాబట్టి, మిడ్ వేరియంట్ కాబట్టి. టైర్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి టైర్ సైజ్ కూడా 215/60 R16 ఇంచెస్ స్టీల్ రిమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ వీల్ క్యాప్స్ కూడా మనకి అలాయ్ వీల్స్ లాగా కనిపిస్తాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కీలెస్ ఎంటర్ అయితే రాదు, మాన్యువల్ కీ అన్లాకే వస్తుంది. అండ్ ఇక్కడ ఓఆర్విఎమ్స్ ఎలక్ట్రానికల్లీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ మనకి ఓఆర్విఎమ్స్ అయితే వస్తున్నాయి. అండ్ రూఫ్లో మనకి టాప్ వేరియంట్స్కి వెళ్తే మనకి సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ షార్క్ ఫిన్ యాంటెనా అయితే ఉంది. టాప్ వేరియంట్స్లో మనకి సన్ రూఫ్ అయితే ఉంది. సో సన్ రూఫ్కి అయితే వీళ్ళు మారుతి సుజుకి వాళ్ళు ఫస్ట్ టైం అనమాట తీసుకున్నాడు బ్రిజాలో. అండ్ ఇంకా ఇటు సైడ్ నుంచి చూసుకుంటే సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. రేర్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. అండ్ ఓవరాల్ సైడ్ లుక్ అయితే ఇది ఈ క్వార్టర్ ప్యానల్ ఏదైతే ఉందో చాలా పెద్దది అవ్వడం వల్ల మనకి క్యాబిన్ స్పేస్ అనేది పెద్దదిగా అనిపిస్తుంది. అండ్ మిర్రర్స్ కూడా చాలా పెద్దవి అనమాట, క్యాబిన్ స్పేస్ ఎక్కువ ఇస్తుంది. అండ్ బ్రిజా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకి 198 mm గ్రౌండ్ క్లియరెన్స్తో అయితే వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా హైట్గా అయితే ఉంటుంది కార్ అయితే. మనకి డైమెన్షన్స్ చూసుకుంటే కార్ లెంత్ వచ్చేసి 3.9 meters 3995 mm. అండ్ విడ్త్ వచ్చేసి మనకి 1.78 meters. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి హైట్ చూసుకున్నట్లయితే 1.62 meters అనమాట. సో హైట్ డైమెన్షన్స్ వైజ్ ఇది ఒక పర్ఫెక్ట్ కాంపాక్ట్ SUV అని చెప్పొచ్చు, సబ్ కాంపాక్ట్ SUV అని చెప్పొచ్చు. అండ్ వెనకాల నుంచి రేర్ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్రిజా. రేర్ లుక్ అయితే చాలా బాగుంటుంది. రేర్ లుక్ LED టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. LED టైల్ ల్యాంప్స్ లుక్ అయితే చాలా బాగుంటుంది. నైట్ టైమ్స్ చాలా త్రూ అయితే బాగుంటుంది. అండ్ రేర్ ఫాగ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. 4 reverse పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది కానీ కెమెరా అయితే రాదు, అదే యాక్సెసరీ ప్యాక్ కింద యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రిజా బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ మారుతి సుజుకి లోగో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ రేర్ డిఫాగర్ అయితే ప్రొవైడ్ చేశారు కానీ రేర్ వైపర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. హై స్టాంప్ లెబ్ అయితే ఇక్కడ ఉంది. రూఫ్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ అయితే ఇచ్చారు ఇక్కడ అన్లాక్ చేసుకోవడం కోసం. అండ్ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి 328 liters బూట్ స్పేస్ వస్తుంది. ఎప్పుడంటే CNG సిలిండర్ లేకపోతే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే CNG సిలిండర్ రావడం వల్ల బూట్ స్పేస్ అయితే 100 liters అయితే డిక్రీజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ CNG కంపెనీ ఫిటెడ్ CNG రావడం వలన ఇక్కడ కవరింగ్ అయితే చాలా బాగుంటుంది, నీట్గా పర్ఫెక్ట్గా కవరింగ్ అయితే చేసి ఉంటారు. ఎక్కడ కూడా మనకి బయటకైతే ఏం కనిపించదు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఉంటుంది సిలిండర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్సెల్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే CNG సిలిండర్ కనిపిస్తుంది కదా, ఇది 60 liters ఉంటుంది. 55 liters to 60 liters ఉంటుంది కెపాసిటీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం కవరింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో చాలా హెవీగా ఉంటుంది. బ్రిజా మనకి 4-star రేటెడ్ కార్ కాబట్టి డోర్స్ కానివ్వండి, ఇంకా బూట్ స్పేస్ కానివ్వండి, చాలా హెవీగా అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 48 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ మైలేజ్ చూసుకున్నట్లయితే మనకి 22 kmpl. కంపెనీకి వచ్చేసి 17 kmpl క్లెయిమ్ చేస్తుంది. బట్ ఓనర్షిప్ రివ్యూ చేయడం వలన నాకు యాజ్ ఎ ఓనర్ నేను 18 to 23 ఈజీగా తెప్పించగలను. 23 కూడా నేను తెప్పించాను కూడా. ఆల్రెడీ రివ్యూస్ కూడా చేస్తున్నాను. ఆ వీడియోస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి సైడ్ లుక్ అయితే ఇది ఓవరాల్గా. ఇంటీరియర్లో ఎలా ఉందో చూద్దాము. 25 kmpl మనకి 25 kilometers వస్తుంది per kgకి. ఇది మాత్రం అన్నిటికంటే బెస్ట్ అని చెప్తాను నేను మాత్రం. అండ్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి డోర్స్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇంటీరియర్ అయితే కంప్లీట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే వాడారనమాట. ఇంటీరియర్స్ అయితే దీంట్లో కొంచెం ప్రీమియంగా ఉంటుంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ప్రీమియంనెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్ ప్లాస్టిక్స్ ఎక్కువ వాడారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు, డోర్ హ్యాండిల్. అండ్ ఇక్కడ డోర్ హ్యాండ్ బ్లాక్ కలర్లో అయితే ఉంది. VXI కాబట్టి డోర్ హ్యాండిల్ మనకి బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాక్ అన్లాక్ అండ్ విండో లాక్ అండ్ ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ORMs అని చెప్పాను కదా, ఇదైతే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ORMs అయితే ఉన్నాయి. అండ్ 4-speaker 2-liter సిస్టమ్తో అయితే వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండడం వలన ఇక్కడ 1 liter బాటిల్ అండ్ మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి హైట్ అడ్జస్టబుల్ అయితే కాదు, జస్ట్ రిక్లైనింగ్ సీట్స్ అనమాట. అండ్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. బ్రిజా సీట్స్ అయితే కొంచెం చిన్నగా అనిపిస్తాయి నాకు, కంపారిటివ్లీ స్విఫ్ట్తో కంపేర్ చేసుకున్నా కానీ కొంచెం చిన్నగా అనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూయల్ టు CNG నుంచి పెట్రోల్కి కన్వర్ట్ అవ్వడానికి మనకి ఇక్కడ బటన్ అయితే ఇండివిజువల్ బటన్ అయితే ఇచ్చారు. ఇది ఒక బెటర్ ఆప్షన్ చెప్తాను. హెడ్ ల్యాంప్ లెవెలర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే లేవు కానీ బట్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హెడ్ ల్యాంప్స్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హాలోజన్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా MID చూసుకున్నట్లయితే మనకి MID ఎట్లా కనిపిస్తుంది అంటే 2 అనలాగ్ అయితే వస్తాయి 8000 RPM వరకు. అండ్ ఇది వచ్చేసి మనకి TFT డిస్ప్లే అనమాట. ఇక్కడ కొంచెం LED ఇచ్చుంటే బాగుండేదని అనిపించింది. ఎందుకంటే మనం 14 lakhs 15 lakhs మనకి
ఇది కూడా తక్కువేం కాదండి, 12 lakhs వరకు అయితే పడుతుంది ఆన్ రోడ్ మీకు, 12 to 13 lakhs వరకు. సో వీటిలో ఇంకొంచెం డిజిటల్ స్క్రీన్ ఇచ్చేసి ఉంటే బాగుండేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రే కలర్ ట్రిమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ కార్బన్ ఫైబర్ ఫినిష్ ఇవ్వడానికి అయితే ట్రై చేశారు. అండ్ ఇక్కడ గ్రే ప్యాటర్న్లో అయితే మనకి ఒక ఫినిషింగ్ అయితే ఉంటుంది. కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్ అండి, బ్రిజా ఫస్ట్ నుంచి కూడా కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్. అండ్ ఇక్కడ మైక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డే నైట్ షిఫ్టింగ్ IRVM అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కీస్ అయితే ఓల్డ్ స్కూల్ అండి, కీస్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. కీస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్లో ఎలా వచ్చేదో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి, లాక్ అన్ లాక్. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇటు సైడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు కానీ లైట్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. అండ్ అడ్జస్టబుల్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే మనకి ఈ వేరియంట్లో రావు, బట్ టాప్ వేరియంట్స్ అయితే వస్తాయి అనమాట. కంప్లీట్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ అండి, ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంది. బట్ ఫ్యాబ్రిక్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు, టాప్ వేరియంట్స్ అయితే ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అండ్ ఇది కూడా మనకి చూసుకున్నట్లయితే కప్ హోల్డర్స్ అయితే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ గేర్ నాబ్, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గేర్ నాబ్, ఇక్కడ చూసుకుని హ్యాండ్ బ్రేక్. గేర్ నాబ్ చాలా ప్రీమియంగా ఉంటుంది, ఫస్ట్ నుంచి కూడా ఇదే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టాప్ వేరియంట్స్కి వెళ్తే మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, బట్ VXI నుంచి వీళ్ళు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి డిజిటల్ అనమాట. ఈ టాగల్స్ ఏవైతే ఉన్నాయి ఈ బటన్స్ చాలా ప్రీమియంగా ఉంటాయి. ఇక్కడ హెజర్లైట్ బటన్ అండ్ AC వెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసి 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట, యూనిట్ ఫస్ట్ నుంచి వచ్చేదే. అండ్ దీంట్లో కొన్ని కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ టచ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ దీంట్లో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్డ్ అయితే ఉంటుంది, వైర్లెస్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి పాయింట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది టాప్ వేరియంట్స్లో అయితే, ఇక్కడైతే రాలేదు, ఇప్పుడైతే ఇవ్వలేదు వీళ్ళు. అండ్ ఇక్కడ ఈ గ్రే ట్రిమ్ ఏదైతే ఉందో ఈ గ్రే ట్రిమ్ మొత్తం కంప్లీట్గా మనకి సరౌండ్ అవుతుంది అనమాట, కంప్లీట్ కార్ ఫ్రంట్ ఇంటీరియర్లో. అండ్ రియర్ డిజైన్ ఎలా ఉందో చూద్దాము. రేర్ డోర్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ పవర్ విండో బటన్ అయితే ఇచ్చారు, ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ కాయిన్ హోల్డర్ ఇచ్చింటే బాగుండేది, బట్ ఇట్లా ఓపెన్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ పట్టుకోవడానికి బాగుంది, కానీ ఇక్కడ ఓపెన్ ఇచ్చేయడం వల్ల ఇక్కడ ఏం పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు మనకి. అండ్ ఇక్కడ కింద వచ్చి బాటిల్ హోల్డర్ అండ్ మ్యాగజైన్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెనకాల చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ అయితే లేదనుకుంటాను, లేదండి, VXI వేరియట్ కాబట్టి 60-40 స్ప్లిట్ అయితే లేదు. టాప్ వేరియంట్స్కి వెళ్తే మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట. టాప్ వేరియంట్స్కి వెళ్తే మనకి 60-40 స్ప్లిట్ ఈ ఫీచర్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంటీరియర్ అయితే వెనకాల రేర్ ఇంటీరియర్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీకర్ 4 స్పీకర్ 2 సిస్టమ్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. రేర్ మిడిల్ ప్యాసింజర్కి అయితే హెడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ రేర్ 2 ప్యాసింజర్స్కి అయితే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రేర్ పార్క్ సెంటర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వెనకాల రేర్ AC వెంట్స్ మనకి పాత జనరేషన్లో లేవు, బట్ ఈ జనరేషన్లో మనకి రేర్ AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 12V సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక కాయిన్ హోల్డర్ టైప్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బెస్ట్ ఇన్ స్పేస్ రేర్ సీట్ అని చెప్తాను, ఎందుకంటే నీ రూమ్, లెగ్ రూమ్, అండర్ థాయ్ సపోర్ట్ అండ్ ఈ గ్యాప్ కంప్లీట్గా నీట్గా ఉంటుంది. హెడ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హాలోజన్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ అడ్జస్టబుల్ గ్రాబ్ హ్యాండిల్స్ అండ్ విత్ కోట్ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి ఫీచర్ అనే చెప్పాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వెనకాల పార్క్ సెంటర్ అయితే చెప్పాను కదా. అండ్ ఇక్కడ డోర్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ అయితే కొంచెం చీప్గానే ఉంటుంది, మరీ అంతా మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది VXI అనమాట. టాప్ వేరియంట్కి వెళ్తే మీకు లెదర్ అపాలిష్ అయితే వాడతారు కాబట్టి దాంట్లో బాగుంటుంది. అండ్ డీకట్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. క్రూజ్ కంట్రోల్ అయితే టాప్ వేరియంట్స్కి వెళ్తే ఉంటుంది, ఇక్కడైతే లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టీరింగ్ వీల్ అయితే ఇలా అయితే ఉంది, డీకట్ స్టీరింగ్ వీల్ అనమాట. అండ్ ఇంటీరియర్ ఫ్రంట్ నుంచి అయితే మనకి ఇంటీరియర్ ఇలా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ ఇంటీరియర్ అయితే ప్రీమియంగా అయితే అనిపించదు. టాప్ వేరియంట్స్కి వెళ్తే మాత్రం మీకు ప్రీమియంగా అనిపించచ్చేమో మేబీ, బట్ దీంట్లో అయితే మనకి VXI అయితే అంత ప్రీమియంగా అయితే ఉండదు. బట్ మెయిన్లీ VXI CNG లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ డైలీ రన్నింగ్ పర్పస్ కోసం అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. సో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ వరకు వీడియోని చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్